హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన డెజావు మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సుబ్రహ్మణ్యం అనే ఒక నవల రైటర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడి కానిస్టేబుల్తో నేను నవలగా రాస్తున్న కథలోని పాత్రలు నిజంగానే ఫోన్ చేసి నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు అని, ఇలాగే ఒకసారి ఒక హత్యకి సంబంధించి నవల రాయగా ఆ నవలలో ఉన్నట్టే అన్ననగర్లో ఒక హత్య జరిగింది, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని భయపడుతూ చెప్తాడు. అదంతా విన్న కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఫుల్గా తాగి ఉండటం గమనించి తాగిన మత్తులో మాట్లాడుతున్నాడు అనుకుని సుబ్రహ్మణ్యం మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి పంపుతాడు. దాంతో చేసేదేం లేక సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి డెజావు అనే పేరుతో మరొక కొత్త నవల రాయడం స్టార్ట్ చేస్తాడు. అయితే సుబ్రహ్మణ్యం ఏదైతే రాస్తున్నాడో సేమ్ అలాగే మరో పక్క ముగ్గురు కిడ్నాపర్స్ పూజ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధించగా కాసేపటికే మెలకు వచ్చిన పూజ అక్కడి నుండి తప్పించుకొని తన దగ్గర ఉన్న ఫోన్తో పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి కిడ్నాపర్స్ వచ్చి పూజని పట్టుకుంటారు. అదే టైంకి మరో పక్క కరెంట్ పోవడం వల్ల సుబ్రహ్మణ్యం నవల రాయడం ఆపేసి నిద్రపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పోలీసులు సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చి రాత్రి పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి నీ పేరు అడ్రస్ చెప్పింది, పూజ ఎక్కడ ఎందుకు కిడ్నాప్ చేశావని అడగ్గా దానికి సుబ్రహ్మణ్యం మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నేను నిన్న రాత్రి కొత్త నవల రాయడం స్టార్ట్ చేశా, అందులో పాత్ర పేరు పూజ అని దాన్ని చూపిస్తాడు. అది చూసిన పోలీసులు సుబ్రహ్మణ్యం మీద అనుమానంతో తనని అరెస్ట్ చేయాలని చూడగా అక్కడ ఎక్కువగా జనం పోగయ్యి సుబ్రహ్మణ్యం మంచివాడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడ్డుపడతారు. దాంతో గొడవ పెద్దదవ్వకుండా సుబ్రహ్మణ్యంని వదిలేసి పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఈ విషయం కాస్త డీజీపీ ఆశాకి తెలిసి ఏసీపీని పిలిచి అసలు ఏం జరిగింది అని అడగ్గా దానికి ఏసీపీ రాత్రి పూజ అనే అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది అని జరిగిందంతా చెప్పి సుబ్రహ్మణ్యం మాత్రం పూజ తను రాస్తున్న నవలలో ఒక పాత్ర మాత్రమే అంటున్నాడు అని చెప్తాడు. అదంతా విన్న ఆశ పూజ చేసిన 2 ఫోన్ కాల్స్ రికార్డ్స్ వినగా ఒక దాంట్లో నా పేరు పూజ, నన్ను ముగ్గురు మాస్క్ వేసుకున్న వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని, మరొక కాల్లో సుబ్రహ్మణ్యం పేరు అడ్రస్ చెప్పి ఉంటుంది. అయితే ఆ వాయిస్ విన్న ఆశ షాక్ అయ్యి అది సేమ్ తన కూతురు పూజ వాయిస్ లాగే ఉండడంతో టెన్షన్ పడుతూ పూజకి అండ్ తన ఫ్రెండ్కి ఫోన్ చేయగా ఇద్దరు ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకేముంది, మరింత భయపడిన డీజీపీ ఆశ సుబ్రహ్మణ్యం మీద అనుమానం వచ్చి వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయమని ఏసీపీతో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో అది విన్న ఏసీపీ వెంటనే సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ చేయడంతో ఇది కాస్త బ్రేకింగ్ న్యూస్ అయ్యి డీజీపీ కూతురు పూజ కిడ్నాప్ అయింది అనే అనుమానంతో సుబ్రహ్మణ్యం అనే రైటర్ ని అరెస్ట్ చేశారని టీవీలో చూపిస్తూ ఉంటారు. ఈ న్యూస్ కాస్త నేషనల్ ఇష్యూ అయ్యి సీఎం దాకా వెళ్లి వెంటనే డీజీపీ ఆశకి ఫోన్ చేసి ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా సుబ్రహ్మణ్యం ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏదైనా బలమైన సాక్ష్యం దొరికినప్పుడు అరెస్ట్ చేయమని చెప్పడంతో ఆశ సుబ్రహ్మణ్యం ని రిలీజ్ చేస్తుంది. అలాగే మీడియాతో నా కూతురు పూజ ఎవరు కిడ్నాప్ చేయలేదు అని, ఒక ట్రిప్కి వెళ్ళింది అని అబద్ధం చెప్పి ఒక కానిస్టేబుల్ని సుబ్రహ్మణ్యం దగ్గరే ఉంచి అలాగే తనని గమనించమని చెప్పి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన డీజీపీ ఆశ కిడ్నాప్ అయిన తన కూతురుని ఎలాగైనా కనిపెట్టాలి అని వేరే స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఈ కేసుని సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి నా కూతుర్ని కనిపెట్టడానికి అండర్ కవర్ ఆఫీసర్ కావాలి అని చెప్పగా దానికి ఆశా ఫ్రెండ్ నేను నీకు ఒక అండర్ కవర్ ఆఫీసర్ డీటెయిల్స్ పంపుతా అంటాడు. అదే టైంకే సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న కానిస్టేబుల్ డీజీపీ ఆశాకి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం ఇప్పుడు తన నవలలో పూజ కేసును సాల్వ్ చేయడానికి విక్రమ్ అనే అండర్ కవర్ ఆఫీసర్ని నియమిస్తారు అని రాశాడు అని చెప్పగా అది విన్న ఆశ తన ఫ్రెండ్ పంపిన అండర్ కవర్ ఆఫీసర్ డీటెయిల్స్ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను పంపిన ఆఫీసర్ పేరు కూడా విక్రమే కాబట్టి. నెక్స్ట్ సీన్ లో అండర్ కవర్ ఆఫీసర్ విక్రమ్ వచ్చి డీజీపీ ఆశాని కలిసి ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఒక టీం కావాలి అని చెప్పడంతో డీజీపీ ఆశ అన్వర్ అండ్ ప్రవీణ్ అనే ఆఫీసర్స్ ని ఇస్తుంది. అలా విక్రమ్ తన టీం పూజ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. పూజ డీటెయిల్స్ కనుక్కున్న ప్రవీణ్ విక్రమ్ కి ఫోన్ చేసి సార్ పూజ కిడ్నాప్ అయిన రోజు ఒక ప్రైవేట్ పబ్లో పార్టీకి వెళ్ళినట్టు తెలిసింది అని చెప్పడంతో అది విన్న విక్రమ్ వెంటనే పూజ పనిచేసే ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసే రమ్యని కలిసి పూజ గురించి అలాగే ఆ పార్టీ గురించి అడుగుతాడు. దానికి రమ్య ఇదే ఆఫీస్లో పనిచేసే కిషోర్ది మ్యారేజ్ ఫిక్స్ అవడంతో పార్టీ ఇచ్చాడు అని, అందుకే అందరం వెళ్ళామని, అయితే ఆ పార్టీలో పూజకి మరో వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది అని, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అని, అయితే ఆ పార్టీ అయిపోయాక పూజ అండ్ తన ఫ్రెండ్ అనిత కారులో ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్తుంది. అదంతా విన్న విక్రమ్ అనితాని కలవాలి అనుకోగా అప్పుడే సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న కానిస్టేబుల్ విక్రమ్కి ఫోన్ చేసి సార్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం తన నవలలో అండర్ కవర్ ఆఫీసర్ పూజ ఫ్రెండ్ అయిన అనితాని కలుస్తున్నాడు అని రాశాడు అని చెప్పగా అది విన్న విక్రమ్ షాక్ అయ్యి కానిస్టేబుల్తో సుబ్రహ్మణ్యం ఇంట్లోనే ఉంటే బయట జరుగుతున్నది సేమ్ తన నవలలో ఎలా రాయగలుగుతున్నాడు అని, తన దగ్గర మనం తీసుకున్న ఫోన్ కాకుండా మరొక ఫోన్ ఉందేమో చెక్ చేయమని చెప్తాడు. దానికి కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం దగ్గర మరో ఫోన్ లేదు, అలాగే అసలు సుబ్రహ్మణ్యంని ఎవరూ కూడా కలవలేదు, తానే సొంతంగా రాస్తున్నాడు అని అంటాడు. నెక్స్ట్
సీన్లో విక్రమ్ అనితాని కలిసి ఆ రోజు ఏం జరిగింది అని అడగ్గా దానికి అనిత ఆ రోజు రాత్రి పార్టీ అయిపోగానే నేను పూజ కారులో ఇంటికి వెళ్ళామని పూజ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. అయితే మమ్మల్ని ఒక బైక్ ఫాలో అవుతున్నట్లు అనిపించింది. మేబీ పూజతో గొడవపడిన వ్యక్తి అయి ఉండవచ్చు అంటుంది. అదంతా విన్న విక్రమ్ కిషోర్ని పిలిచి పార్టీలో పూజతో గొడవపడిన వ్యక్తి ఎవరు ఎలాంటి వాడు అని అడగ్గా దానికి కిషోర్ వాడి పేరు రవి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడు చాలా మంచివాడు, ఆ రోజు అనుకోకుండా గొడవ జరిగింది, ఇప్పుడు వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని ఉంది అని అంటాడు. అప్పుడే అన్వర్ విక్రమ్కి ఫోన్ చేసి సార్ ఆ రోజు రాత్రి పూజా కార్ని ఫాలో అవుతున్నట్లు అనుమానంగా ఉన్న బైక్ని సీసీటీవీ కెమెరాలో చూశాను అని, ఆ బైక్ నెంబర్ కోసం ట్రై చేస్తున్నా, తెలియగానే చెప్తాను అంటాడు. మరోపక్క ప్రవీణ్ కూడా పూజ ఉన్న కారు ప్లేస్ను గుర్తించి అదే విషయం విక్రమ్కి ఫోన్ చేసి చెప్పడంతో విక్రమ్ వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా కారు పంక్చర్ అయి ఉండడంతో పూజాకి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళే పూజాని కిడ్నాప్ చేసి ఉంటారు అనుకుంటాడు. మరోపక్క పూజ ఆచూకీ లభించకపోవడంతో డీజీపీ ఆశ కోపంతో సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి నా కూతురు కిడ్నాప్ వెనకాల నువ్వు ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తా అంటుంది కోపంగా. నెక్స్ట్ సీన్ లో అన్వర్ విక్రమ్ కి ఫోన్ చేసి పూజ ఫోన్ చివరిసారిగా సిగ్నల్ ఉన్న ప్లేస్ లొకేషన్ షేర్ చేయడంతో విక్రమ్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడే పడి ఉన్న పూజ చెప్పులు కనిపిస్తాయి. అప్పుడే అన్వర్ విక్రమ్ తో ఇదే ప్లేస్ లో 1 year క్రితం జనని అనే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే సుబ్రహ్మణ్యం మళ్ళీ నవల రాయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన ఆశా పిఏ ఆ పేపర్ తీసుకుని చూడగా 3 మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు పూజ శవాన్ని ఒక పాత బ్రిడ్జి మీద నుండి నీళ్ళలో పడేసి వెళ్తారు అని ఉండడంతో ఈ విషయం తెలిసిన ఆశ పోలీసులందరితో సిటీలో ఉన్న పాత బ్రిడ్జిల దగ్గర వెతికించగా ఒక బ్రిడ్జి దగ్గర ఒక శవం దొరుకుతుంది. అది చూసిన డీజీపీ ఆశ మొదటగా బాగా భయపడుతుంది, కానీ అది పూజ శవం కాదు అని తెలిసి కొంచెం కూల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఈ కేసులో ఎలాంటి క్లూస్ లభించకపోవడంతో విక్రమ్ వెళ్లి సుబ్రహ్మణ్యంని కలిసి నువ్వు నీ నవలలో జరగబోయేది రాస్తావంట కదా, ఇప్పుడు రాయి నేను చూస్తా అంటాడు. అది విన్న సుబ్రహ్మణ్యం నవల రాయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సుబ్రహ్మణ్యం రాస్తున్నట్లే మరోపక్క పోలీస్ స్టేషన్కి ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చి నా కారులో తీసుకెళ్తున్న ఒక మహిళని 4 BMW కారులో వచ్చి బలవంతంగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారని కంప్లైంట్ ఇస్తాడు. సుబ్రహ్మణ్యం రాసింది చదివిన విక్రమ్ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫోన్ చేసి అలా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా కనుక్కుంటూ ఉండగా ఒక పోలీస్ స్టేషన్లో అలాంటి కంప్లైంట్ ఇచ్చారు అని తెలిసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ క్యాబ్ డ్రైవర్ ఎక్కడా అని అడగ్గా నా క్యాబ్ పార్క్ చేసి వస్తా అని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్తారు అక్కడి పోలీసులు. అది విన్న విక్రమ్ బాగా ఆలోచించి డీజీపీ ఆశ అండ్ విక్రమ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఆ క్యాబ్ డ్రైవర్ని చూసిన ఆశ షాక్ అయ్యి వాడు ఎప్పుడో చనిపోయాడు అంటుంది. అది విన్న విక్రమ్కి ఏమీ అర్థం కాదు. అయితే అప్పుడే ఆ క్యాబ్ డ్రైవర్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిన కంప్లైంట్ పేపర్ చూసిన విక్రమ్ ఆశ్చర్యపోయి ఇది 1 సంవత్సరం క్రితం ఇచ్చిన కంప్లైంట్ అని దాన్ని చదవగా క్యాబ్ డ్రైవర్ రవి ఒక అమ్మాయిని కారులో తీసుకెళ్తూ ఉండగా ఒక BMW కారు నా కారుని డాష్ ఇవ్వడంతో నేను వారితో గొడవ పడ్డాను. అయితే ఆ 4 నన్ను బాగా కొట్టి నా కారులో ఉన్న జనని అనే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు, ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడండి అని ఆ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. అదంతా చదివిన విక్రమ్ సంవత్సరం క్రితం జరిగిన ఈ సంఘటనకి మళ్ళీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అలాంటి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు, మీరేమో ఆ వ్యక్తి సంవత్సరం క్రితం చనిపోయాడు అంటున్నారు, అసలేం జరిగింది మేడం నిజం చెప్పండి అని డీజీపీ ఆశని అడగ్గా ఆశ సైలెంట్గా ఉంటుంది. కానీ ఆశ పిఏ మేడం ఇప్పటికైనా నిజం చెప్పేద్దాం లేదంటే మీ కూతురు ప్రాణాలకి ప్రమాదం అంటాడు. దాంతో డీజీపీ ఆశ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం రాత్రి సమయంలో రవి అనే క్యాబ్ డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నా క్యాబ్లో ఉన్న జనని అనే అమ్మాయిని BMW 4 వచ్చి జననిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పినా సరే పోలీసులు రవి మాటలు పట్టించుకోకుండా రవిని పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రేపుకు గురైన జనని గురించి తెలిసిన పోలీసులు జననిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలాగే ఈ కేసును అప్పటి కమిషనర్ అయిన ఆశాకి అప్పగిస్తారు. దాంతో ఆశ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా జననిని రేప్ చేసింది 4 అని తెలుస్తుంది. దాంతో వాళ్ళని అరెస్ట్ చేయాలని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త ఆశాకి ఫోన్ చేసి ఆ జనని అనే అమ్మాయిని రేప్ చేసిన 4లో నా కొడుకు సిద్ధార్థ్ కూడా ఉన్నాడు, వాడిని ఈ కేసు నుండి తప్పించాలి, లేదంటే నేను ఈ కేసు నుండి తప్పించి మరో ఆఫీసర్తో ఆ పని చేయిస్తా, అదే నువ్వు నేను చెప్పింది చేస్తే నిన్ను డీజీపీగా ప్రమోట్ చేపిస్తా అని చెప్పడంతో మరో దారి లేక డీజీపీ ఆశ దానికి ఓకే చెప్తుంది. అలాగే మిగతా 3తో పాటు క్యాబ్ డ్రైవర్ ఆ కంప్లైంట్లో 4 అని చెప్పాడు కాబట్టి ఆ 3తో పాటు రవిని కూడా కేసులో ఇన్వాల్వ్ అయినట్టు చేసి 4ని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి ఒక పక్క ప్లాన్ ప్రకారం 4ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తుంది ఆశ. మరో పక్క హాస్పిటల్లో ఉన్న జనని కూడా కోలుకోలేక చనిపోతుంది. అలా జరిగిందంతా ఆశ విక్రమ్కి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో విక్రమ్ టీంలోని అన్వర్ అండ్ ప్రవీణ్ చెప్పిన ఆధారాల ద్వారా విక్రమ్ చనిపోయిన క్యాబ్ డ్రైవర్ రవి ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చూసి షాక్ అయ్యి అలాగే సిద్ధార్థ్ BMW కార్ నెంబర్ ఆధారంగా GPS ట్రాక్ చేసి ఆ కారు ఉన్న ప్లేస్కి వెళ్ళగా అదే BMW కారు విక్రమ్ని గుద్దడానికి తన వైపుకి దూసుకొస్తుంది. అలా విక్రమ్ తప్పించుకొని ఆ కారును ఆపి అందులో సిద్ధార్థ్ స్లో లేకుండా పడిపోయి ఉండడం చూసి షాక్ అయ్యి అలాగే వెనుక సీట్లో కట్టేసి ఉన్న పూజాని చూసి తన కట్లు విడిపించి సేఫ్గా తనని ఇంటికి పంపుతాడు. అయితే సిద్ధార్థ్ స్లోలో లేకున్నా సరే ఈ కార్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అని డౌట్ వచ్చి ఆ కార్ని పూర్తిగా పరిశీలించగా ఆ కార్ని హ్యాక్ చేసి రిమోట్ కంట్రోల్తో మరొక ప్లేస్ నుండి ఆపరేట్ చేస్తున్నారు అని తెలిసి ఆ అడ్రస్ని కనుక్కొని
ఆ ప్లేస్కి వెళ్ళి చనిపోయాడు అనుకుంటున్న క్యాబ్ డ్రైవర్ రవి అండ్ తన ఫ్రెండ్ని చూసి షాక్ అవుతాడు విక్రమ్. అయితే నిజానికి ఇక్కడ నుండే వీళ్ళు బయట జరుగుతున్న అన్ని విషయాలు కూడా సుబ్రహ్మణ్యంకి చెవిలో చిన్న ఆడియో రిసీవర్ డివైస్ పెట్టి అంతా సుబ్రహ్మణ్యంకి చెప్తూ ఉండగా అక్కడ సుబ్రహ్మణ్యం ఒక నవలలాగా రాస్తూ ఉంటాడు. అదంతా చూసిన విక్రమ్ ఇదంతా ఎందుకు చేశావని అడగ్గా దానికి ఆ వ్యక్తి, మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు రవి కాదు రాహుల్. రవి నేను ట్విన్స్. పోలీసులు అన్యాయంగా మా అన్నయ్య రవిని చంపేశారు అని జరిగిందంతా చెప్పి బాధపడతాడు. సీన్ కట్ చేస్తే విక్రమ్ డీజీపీ ఆశాని కలిసి, మీరు జనని కేసులో అంతా చెప్పారు కానీ ఒక విషయం చెప్పలేదు. నేను హాస్పిటల్లో స్టాఫ్ని ఎంక్వైరీ చేశాను. హాస్పిటల్లో కోలుకుంటున్న జననిని తన స్వలోకి వస్తే సిద్ధార్థ్ గురించి నిజం చెప్తుంది అని భయపడి మీరే జననిని చంపేయించారు కదా మేడం అనగా దానికి ఆశ, జరిగిందేందో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు రవి బ్రదర్ అయిన రాహుల్ని అలాగే తన ఫాదర్ సుబ్రహ్మణ్యంని అలాగే సిద్ధార్థ్ని చంపేయి, నువ్వు అడిగినంత డబ్బు ఇస్తా అంటుంది. దానికి విక్రమ్, మీరు ఈ ముగ్గురు మాత్రమే అనుకుంటున్నారు కానీ నాకెందుకో ఇందులో జననికి సంబంధించిన వ్యక్తి కూడా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో విక్రమ్ రాహుల్ సుబ్రహ్మణ్యం అని సిద్ధార్థని కలవగా రాహుల్ విక్రమ్తో, పోలీసులు మా అన్నయ్యని చంపినందుకే కాదు సిద్ధార్థకి శిక్ష పడకుండా వదిలేసినందుకు పగ తీర్చుకోవాలి అని పూజాని కిడ్నాప్ చేసి అది సిద్ధార్థి చేసినట్టు క్రియేట్ చేసి డిపార్ట్మెంట్లో అందరి ఫోన్స్ హ్యాక్ చేసి బయట జరిగేదంతా తెలుసుకొని కేసు డైవర్ట్ చేయడానికి రైటర్ పాత్రని సృష్టించాం. అలాగే హాస్పిటల్లో ఒక లేడీ శవం తీసుకొని నదిలో వేసి మా మీద అనుమానం రాకుండా చేశాం సార్. ఈ సిద్ధార్థని ప్రాణాలతో వదలకండి, అలాగే మా అన్నయ్య చావుకి కారణమైన ఆ డీజీపీ ఆశాని కూడా వదలకండి అంటాడు. అదంతా విన్న విక్రమ్ అప్పటికే డీజీపీ ఆశాని కలిసినప్పుడు క్యాబ్ డ్రైవర్ రవిని అలాగే జననిని తనే చంపిన విషయం చెబుతూ ఉండగా వీడియో రికార్డ్ చేసి దాన్ని మీడియాకి ఇవ్వడంతో అది అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటుంది. మరోపక్క విక్రమ్ కోపంతో జననిని రేప్ చేసి చంపిన సిద్ధార్థని కారుతో గుద్ది చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే డీజీపీ ఆశాకి ఒక వ్యక్తి ఫోన్ చేసి, మేడం నా పేరు విక్రమ్, అండర్ కవర్ ఆఫీసర్ని, కేసు విచారణ కోసం రమ్మన్నారంట, ఎప్పుడు రమ్మంటారు అని అడగ్గా అది విన్న ఆశ షాక్ అవుతుంది. అయితే ఇప్పటిదాకా విక్రమ్ పేరుతో కేసు విచారణ చేసింది ఎవరో అని ఆలోచిస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన జనని లవరే ఈ విజయ్. హాస్పిటల్లో కోలుకుంటుంది అన్న జనని ఎలా చనిపోయింది అని కనుక్కోగా డీజీపీ ఆశానే జననిని కావాలని చంపించింది అని తెలుసుకున్న విజయ్ ఐపీఎస్ చదివినా సరే జాబ్కి వెళ్లకుండా డీజీపీ ఆశ ఫోన్ ట్రాప్ చేసి ఆశ పూజ కోసం విక్రమ్ అనే ఆఫీసర్ని పిలిపిస్తున్నట్టు తెలిసి ఒరిజినల్ విక్రమ్కి ఫోన్ చేసి, నేను డీజీపీ పిఏని, మేడం మిమ్మల్ని 4 రోజుల తర్వాత రమ్మన్నారు అని అబద్ధం చెప్పి విక్రమ్ ప్లేస్లో విజయ్ వచ్చి కేసు విచారణ చేసి ఉంటాడు. మరోపక్క పూజకి నిజం తెలిసి డీజీపీ ఆశాని అసహించుకుంటుంది. దాంతో ఆ బాధ భరించలేని ఆశ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.